జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఈ మధ్య కాలంలో మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. పెళ్లి అనే మాటకి అర్థం లేకుండా అయిపోయింది. ఇంతకుముందు పెళ్లి అంటే ఒక సాంప్రదాయము, మాటలు, ఆ కట్టుబాట్లు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే కుదరకపోతే చంపేస్తున్నారు, లేదంటే వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు. మనం ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాము, ఒక సినిమాలో చూపించినట్టుగా అమ్మేశారనేసి. మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ అలాగే జరిగింది, భూపాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్. అతనికి మంచి భార్య, 2 కూతుర్లు ఉన్నారు. అయితే ఇంకొక ఆమెతో సంబంధం పెట్టుకొని మరి ఆమెతోటే ఉండడంతో కూతురు కేసేసింది. కేసేస్తే ఇక్కడ షాక్ ఏంటంటే, మరి అది మీరు చెప్తే బాగుంటుందేమో. చదివాను, నేను కూడా పేపర్లో చదివాను. అది అబ్బాయి ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు, అది ఓకే. ఆ ఇద్దరు విడిపోవాలి అన్నప్పుడు నేను రెండో భార్యతోటే ఉంటానని ప్రిఫరెన్స్ చిన్న అమ్మకే ఇచ్చాడు. పెద్ద భార్య ఎట్లాగో విడిపోతున్నాం కదా అని ఏం చేసిందంటే, నాకు 1,50,00,000 డబ్బులు ఇస్తే నేను వదిలిపెడతాను అని డిమాండ్ చేసింది. అయితే ఇందులో పాయింట్ ఏంటంటే, భర్త ప్రాణం ఉన్న మనిషి, ఒక వస్తువు కాదు. ఈ టీపాయ్ తీసుకెళ్ళి అక్కడ పెడతాను, ఈ బ్యాగ్ అమ్మేస్తాను అనడానికి. అది అసలు జనాలు ఎలా మారుతున్నారో. శుభలగ్నం అనే సినిమా వచ్చింది ఇదివరకు, ఆమెను జగపతి బాబు రోజా అనుకుంటాను, అట్లాగే. అప్పుడు చూసినప్పుడు అనుకున్నా ఇలా జరుగుతుందా ఏంటి అని. కానీ ఇప్పుడు అలాగే జరుగుతోందని మనం అనుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అమ్మాయి అమ్మేస్తానంది అనుకో, అసలు కొనుక్కునేవాడు ఎలా కొనుక్కుంది, అమ్మేయడానికి నేను ఏమన్నా వస్తున్నా, నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని భర్త ఎందుకు అడగలేదు, అదంతా వాళ్ళిద్దరికీ తెలియాలి. అయితే ఈ రకమైన మార్పులు సమాజంలో వస్తున్న కొద్దీ మనకి ఏమనిపిస్తుంది అంటే, సమాజంలో చాలా రకాలైన విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఇది సొసైటీకి ఎప్పుడూ మంచిది కాదు. ఈ రకమైనటువంటి మెంటాలిటీస్ కానీ, ఈ రకమైన మార్పులు కానీ సొసైటీకి ఎప్పటికీ మంచిది కాదు. చేటే కానీ అదైతే మంచిది కాదు. మరి సైకాలజిస్టులు దీని మీద, వాళ్ళకి ఈ సైకాలజీలు ఎలా ఎందుకు మారుతున్నాయన్నది సైకాలజిస్టులే చెప్పాలి. ప్రభుత్వం కూడా దీని మీద గట్టి చర్య తీసుకోవాలి. న్యాయస్థానాలు ఉన్నాయి. అమ్మేస్తే డైవర్స్ ఇచ్చేయడం ఏంటి అసలు? అంటే నాకు కావాల్సినంత డబ్బు ఇవ్వు, నాకు కావాల్సిన ఐటమ్స్ ఇచ్చేస్తే నేను భర్తకే ప్రాధాన్యం డబ్బుగా అంటే డబ్బుకి. ప్రాణం ఉన్న మనిషి కంటే ప్రాణం లేని డబ్బే ఎక్కువ విలువ అన్నది ఈ రోజుల్లో న్యాయం, ప్రస్తుతం అదే. అంచేత ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు అది సమాజం యొక్క ప్రగతిని ప్రతిబంధకాలు అవుతాయి, అంటే అడ్డుపడేలా విధంగా ఉంటాయి. అంచేత ఎప్పుడు కూడా ఇవి సమర్థనీయం కాదు. దాన్ని మనము చాలా మంచి పని చేసింది అని అనుకోవాల్సింది లేదు. ఒకవేళ సొల్యూషన్గా అమ్మాయి అనుకుని ఉండొచ్చు, కానీ ఇది శాశ్వతమైన సొల్యూషన్ కాదు. పెళ్ళి అనేది ఏంటంటే ముడుముళ్ళ బంధం, అంటే 2 తరాలు కలిసి, 2 ఫ్యామిలీస్ కలిసి కూర్చొని మాట్లాడి వాళ్ళు జీవితకాలం ప్రయాణం చేసేది. ఆ తర్వాత డైవర్స్ అనేది దిగుమతి అయింది విదేశాల నుంచి. ఇప్పుడు 50-52 ఏళ్ళకే మా తోడు నెడలో కూడా వస్తుంటారు డైవర్స్లే. అంటే ఇవన్నీ ఈ ఫారెన్ కల్చర్ని మనం దిగుమతి చేసుకోవడం ద్వారా వాటికి పాపులారిటీ పెరుగుతోంది. మనం మన సాంప్రదాయము, మన పద్ధతులు మనం ఎప్పుడో మానేసాం. ఇలాంటివన్నీ మనం ఇంకా కొన్నాళ్ళు పోతే ఇలాంటి కేసులు ఎక్కువైపోతాయి. మరి భర్త ఎలా వెళ్తున్నాడు, నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, కానీ నువ్వెవరు, నీ 1,50,00,000 ఎందుకు ఇవ్వాలని ఆయన అనుకోలేదు. 1,50,00,000 ఇవ్వడానికి రెండో భార్య వెనుకాడలేదు. నాకు డబ్బులు వచ్చాయి కదా, మొగుడు పోతాయే, ఇలాంటి మొగుడు బజార్లో బోడు మంది దొరుకుతారు అనుకుందాం ఏమో. మరి ఆవిడ పట్టించుకోలేదు. నాకు డబ్బు ముఖ్యం కానీ మొగుడు ముఖ్యం కాదు. అంటే విడిపోవాలి అనుకున్నప్పుడు మేడం ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇస్తారు కదా. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చోబెడతారు, ఫ్యామిలీ మెంబర్స్ కూర్చోబెడతారు. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఉంచుకున్నారో, అంటే లవ్వర్ ఉందో అమ్మాయి, ఆమె ప్రియురాలు, ఆమెను కూడా కౌన్సిలింగ్ తీసుకొచ్చారంట. అంటే ఆమెను కూడా పిలుస్తారా కౌన్సిలింగ్ కి? పిలవరు. నాకు తెలిసి కుటుంబం అన్న తర్వాత వీడిద్దరి కుటుంబానికి సంబంధించిన విషయమే కానీ ఆమెతో సంబంధం లేని విషయం. కుటుంబం మాత్రమే మాట్లాడుకోవాలి. మరి కౌన్సిలర్లు ఎలా పిలిచారో, మరి ఏం మాట్లాడుకున్నారో మనకి తెలియదు అనుకో. అక్కడ ఈవిడ డిమాండ్ చేసి ఉంటుంది, నాకు 1,50,00,000 ఇస్తేనే, ఇల్లు ఇస్తేనే వదిలి, నీకు భర్త కావాలా, డబ్బులు కావాలా? ఆవిడ యాక్సెప్ట్ చేసింది. ఆ డబ్బులు ఏదో నేనే ఇలాంటి ఇచ్చేస్తాను. రిలేషన్స్ ఎక్కువ రోజులు నిలబడవమ్మా. ఇప్పుడు ఇవాళ అది బాగా ట్రెండింగ్ అయింది, కరెక్టే. కానీ ఎన్ని సంవత్సరాలు ఆయనతో కలిసి ఆవిడ జీవించగలుగుతుంది? ఒకవేళ వాళ్ళిద్దరికీ తేడా వస్తే, ఇప్పుడు తేడా వస్తే ఆప్షన్ రెండో భార్య ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. ఆవిడతో తేడా వస్తే మళ్ళీ మొదటి భార్య దగ్గరికి వస్తాడా? 1,50,00,000 ఇచ్చాక రావడానికి అర్హత లేదు కదా, మళ్ళీ మూడో భార్యని ఎత్తుక్కుంటాడా? ఇవన్నీ కాలం తీర్చాల్సిన ప్రశ్నలే మేడం. ఇక్కడ మరి వేరే సంబంధం పెట్టుకున్న భర్త తప్పు అంటున్నారు. మరి డబ్బుల కోసం నువ్వు భర్త కావాలి, డబ్బులు కావాలన్నప్పుడు ఈ భార్య మరి డబ్బులు కావాలని, మరి ఈమె తప్పేమీ లేదా? తప్పే, ఆవిడది తప్పే కదా. అలాంటి కోరుకోవడం భార్య తప్పు, అది అక్రమ సంబంధాలు పెట్టుకోవడం భర్త తప్పు. 2 పిల్లలుండి ఇద్దరిని కంట్రోల్ చేయలేకపోవడం పేరెంట్స్ని, పిల్లల తప్పు. అంటే పిల్లల పాత్ర తక్కువే అయినా వాళ్ళది కూడా పాత్ర ఉంది.
అంచేత కంపల్సరీగా నువ్వు మాతోటే కలిసి ఉండాలని డిమాండ్ అయినా చేయగలగాలి. అంతేగాని తల్లి ₹1,00,00,000 ఇస్తే మాకు కూడా 50 లక్షలు వస్తాయి కదా అని ఆలోచించే ధోరణిలో పిల్లలు ఉన్నారంటే అది విపరీతమైన ధోరణి. సమాజం ఎటుపోతోంది, ఎటు దారి తీస్తోంది అనే దానికి ఇవన్నీ దృష్టాంతాలు అనుకోవాలి. కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు మేడం, మరి ఏం చేస్తుంది భార్య, విసిగిపోయింది, కనీసం డబ్బులైనా వస్తాయి, పిల్లల్ని చూసుకోవచ్చు, మరి ఫ్యూచర్ కూడా చూడాలి కదా అని ఆలోచనతో కూడా అలా చేసి ఉందేమో అని అంటున్నారు కొంతమంది. కరెక్టే, సింపతి కూడా ఉంటుంది. ఎందుకంటే ఎట్లాగో భర్త పోతున్నాడు, ఈ వద్దన్నా అటే ఉంటాడు, భర్త మనసు ఇటు లేదు, ఇటు లేనప్పుడు కొంత క్యాష్ అయినా వస్తుంది కదా అని అనుకొని ఉండొచ్చు కానీ తప్పే కదా అది. నువ్వు అనుకొని ఉండొచ్చు, నీకు అనుకూలంగా ఉండొచ్చు, డబ్బులు వస్తే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, ఇవన్నీ కరెక్టే. కానీ కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి కదా, మనం అబద్ధం చెప్పకూడదు, అలాగే మనం కట్టుబడి ఉండాలి అనేటువంటి బంధాలు ఉంటాయి. దానికి కట్టుబడి ఉండాలి. కానీ డబ్బుల కోసం భర్తను అమ్ముకుంది అన్న పేరు ఆవిడకి కూడా చరిత్రలో మిగిలిపోతుంది కదా. ఒకప్పుడు మీరు అన్నట్టుగా సినిమాలో జరిగింది, అది బయటలో జరుగుతుంది ఏంటిలే అనుకున్నాం, సినిమా తీసారనుకున్నాం, ఇప్పుడు జరుగుతుందని అనుకుంటున్నాం. ఇలా 2-3 జరిగితే అదే ఆశ్చర్యం కామన్ అయిపోతుంది, ఎవరు పట్టించుకోరు. డబ్బున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పేదవాళ్ళకి వలేసి వాడు నచ్చితే నేను వాడిని కొనేసుకుంటాను అన్న ధోరణిలో ఆడవాళ్ళు బాగా బెర్తిగిస్తున్నారు. ఇలాంటివి వస్తూ ఉంటే మేడం సొసైటీలో, అంటే ముందు ఇంకా పెళ్లి అనే మాటకి కానీ ఈ రిలేషన్ అనే మాటకి కానీ అర్థాలు ఉంటాయంటారా? మరి పెళ్లి అనే మాటకి ఎప్పుడు వాల్యూ తగ్గిపోయిందమ్మా. డైవర్స్ ఎప్పుడైతే మన దేశంలోకి వచ్చిందో, పూర్వం పెళ్లి అంటే అది 7 తరాలకి సంబంధించి అటు ఇటు కూడా చూసుకుంటారు అని, కష్టమైన సుఖమైన ఆ పెళ్లికి భరించి ఉండడమే తప్ప విడాకులన్న ప్రసక్తి లేదు. భారతదేశంలో విడాకులు అనేది వచ్చిన తర్వాత పడకపోతే మేము ఎందుకు కలిసి ఉండాలని విడాకుల కేసులు ఎక్కువైపోయాయి. సినిమాకి రమ్మంటే రాలేదని విడాకులు ఇచ్చుకోవడమో, చీర కొనమంటే కొనలేదనో, ఇట్లా చిన్న చిన్న విషయాలకు కూడా విడాకులు తీసుకునే దాకా వచ్చేసారు. 50-52 ఏళ్ళ 53 ఏళ్ల వయసులో ఎన్ని విడాకుల కేసులు వస్తాయో మాకు. అంటే ఇంత చిన్న వయసులో 50 ఏళ్ళకే జీవితం అంతా అయిపోయినట్టు, ఇది పెళ్ళిడికి వస్తున్న ఎదుగుతున్న పిల్లల్ని పెట్టుకొని విడాకులు ఎందుకు అంటే మాకు సరిపడలేదు అంతే. మరి 50-100 ఏళ్ల కింద సరిపడకపోయినా ఎలా బ్రతికారు? వాళ్ళు సర్దుకున్నారు, మేము సర్దుకోవాల్సిన అవసరం లేదు మాకు. అడ్జస్ట్మెంట్ అనేది ఎప్పుడైతే పోయిందో, ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి సంతోషం వాళ్ళది. ఇప్పుడు ఈవిడికి డబ్బులు వస్తే 3 పోయినా పర్వాలేదు. బంధాలు ఇంపార్టెంట్ కాదు, డబ్బులు కావాలి. ఎమోషన్స్ లేవమ్మా అసలు. ఎమోషనల్ రిలేషన్స్, ఎమోషనల్ బాండింగ్ అన్నది లేదు జనాల మధ్య. అంతా కమర్షియల్, అంతే, పక్కా కమర్షియల్ అయిపోయింది. థ్యాంక్ యూ.